ఇళ్లల్లో జరిగే శుభకార్యాలకు మామిడాకులను మాత్రమే తోరణాలుగా ఎందుకు కడతారో తెలుసా? అందరూ కూడా పచ్చదనం కోసం, అందం కోసం అని అనుకుంటూ ఉంటారు. కానీ మన పూర్వీకులు మామిడాకుల్లో వైద్య విజ్ఞానాన్ని కనుగొన్నారు. పూర్వకాలం నుండి కూడా ఇళ్లలో జరిగే శుభకార్యాలకు అనేక మంది బంధువులు వస్తూ ఉంటారు. వాళ్ళల్లో ఆస్తమా పేషెంట్లు, శ్వాస సంబంధమైన వ్యాధిగ్రస్తులు ఉండేవారు. వారికి ఇబ్బంది కలగకుండా, వారి ప్రాణాలకు ఎటువంటి హాని కలగకుండా ఉండడం కోసం మామిడాకులను తోరణంగా కట్టడం జరిగింది. ఇంతకే మామిడాకులు చెట్టు నుండి కోసిన తర్వాత 24 గంటల వరకు కూడా ఆక్సిజన్ని వదులుతూ ఉంటాయి. కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుంటూ ఉంటాయి. ఎంతమంది బంధువులు ఉన్నా, ఎంత రద్దీగా ఉన్నా కూడా వారికి ఎటువంటి ఆక్సిజన్ ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఈ మామిడాకులను తోరణంగా కడతారు.